హలో హాయ్ మిత్రులారా, నేను మీ బొట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న చెవేళ్ళ దగ్గర జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం గురించి, అసలుకి ఆ ప్రమాదం ఎట్లా జరిగింది, దానికి వెనకాల కారణాలన్నింటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మిత్రులు. దయచేసి ఎస్ మీడియాని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. 100% ఎస్సీ ఎస్టీ బీసీ మహనీయుల ఆశయాల కోసం మాత్రమే ఈ తెలంగాణలో ఏదైనా ఛానల్ ఉందంటే అది ఓన్లీ వన్ ఎస్ మీడియా అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను మిత్రులారా. ఉసురు తీసిన యమ్మకంకర టిప్పర్ టెర్రర్. రంగారెడ్డి జిల్లా చెవెళ్ళ మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ అని చెప్పి నిన్న చెవేళ్ళ మండలం చెవేళ్ళ సంబంధించిన ఏదైతే చెవేళ్ళ మండలంలో మీర్జాగూడ వద్ద టిప్పరు, కంకర టిప్పరు, అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం జరిగింది మిత్రులారా. అక్కడ దగ్గర 19 మంది మృతి చెందారు, అదేవిధంగా 27 మంది గాయాలయ్యాయి. ఇక్కడ చెప్పలేని పరిస్థితి. అది ఎట్లా జరిగిందనే విషయం. గుంతను తప్పించబోయి టిప్పర్ను కుడివైపు తిప్పిన డ్రైవర్, బస్సును ఢీకొట్టి బస్సు పైకి ఎగిరిన కంకర టిప్పరు, 60 టన్నుల కంకర కింద నగిలిపోయిన ప్రయాణికులు, దుమ్ముతో ఊపిరాడక చాలామంది మృతి. ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్లు మృతి. టిప్పర్ వేగం, ఓవర్లోడు, రోడ్డుపై గుంతలే కారణమన్న బస్సులో పరిమితికి 72 మంది ప్రయాణికులంట. ఇక్కడ 2 ఏం జరిగింది? ఇక్కడనేమో గుంతను తప్పించబోయేనంట. మరి ఈ గుంతలకు కారణం ఎవడు? గుంతకు కారణం ఎవడు? సిగ్నల్ జంప్ కాగానే వెంటనే చలానా కొట్టే ఈ వ్యవస్థ, రవాణా వ్యవస్థ. మరి ఈ గుంతలను పూర్తి చేయవలసిన బాధ్యత ఎవరిది? దీని మీద ఎవరి మీద కేసు పెట్టాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. ఈడ ఇంతమందిని చంపింది ఎవడు? ఇక్కడ టిప్పర్ డ్రైవరు, ఆర్టీసీ డ్రైవర్ చంపలేదు, అధికారులు చంపారు. రేవంత్ రెడ్డి చంపిండు, అదేవిధంగా రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చంపిండు. ఇవాళ ఈ గుంతలే మంచుకుంటే, సాఫీగా రోడ్డు ఉంటే ఆ డ్రైవరు ఆ కుడివైపు తిప్పాల్సిన అవసరం ఏమొచ్చు? అదేవిధంగా ఇక్కడ ఏంది అసలుకి ఓవర్లోడ్ అంట. మరి ఓవర్లోడ్ను నియంత్రించవలసిన అవసరం ఎవరు? ఆర్టీఓ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఏం బీక్తురు? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఓవర్లోడ్, జనాలు కూడా ఓవర్లోడ్గా పోతారంట. మరి దీన్ని కట్టడి చేయాల్సిన ఆర్టీసీ ఆఫీసర్లు ఏం చేస్తారు? అన్నీ వీళ్ళందరికీ కారణాలు ఎవరు? నిన్న రాగానే మనిషికో 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు ఎక్స్గ్రేస్ ఇస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తామని చెప్తారు. మరి ఈ కుటుంబాలకు ఇగో ఇక్కడంట అక్కపెళ్ళికి వచ్చి 3 చనిపోయారంట. మరి వీళ్ళకు వీళ్ళ తల్లిదండ్రులకు ఎవరు బాధ్యుడు? నీ 7 లక్షల రూపాయలు ఈ పిల్లలు తీసుకొస్తాయా? నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఇలాంటి రోడ్లు ఉంటాయా అని అడుగుతున్నాం. ఈడ కాదు, రాష్ట్రం మొత్తంలో గుంతల రోడ్లు. ఈ గుంతల రోడ్ల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత టెక్నాలజీ పెరిగినాక అమెరికా లాంటి దేశాలలో అసలుకి ఇంత గుంత పడగానే, అసలు సరిగా బాగలేదు రోడ్ అనగానే వచ్చి ఏమంటే గంటలను రోడ్లు వేసిపోతుంటాయి. ఇక్కడ ఈ నాణ్యత కొన్ని రోడ్లు మాత్రం అసలు వేసిన 4 రోజులకే ఖరాబ్ అవుతున్నాయి. దానికి బాధ్యత ఎవడు? అవినీతి అధికారులు గారా? ఇగో చూడు, లంచం ఇస్తే ఓవర్లోడ్కు రైట్ అంట. ఆర్టీఓ అధికారులు చేసే పనికి ఇది. అంతకుముందుకు ఏమన్నా డిజైన్ మార్చుంటే బాగుండంట. అప్పుడే డిజైన్ మార్చుంటే ఈ బాధ కూడా ఉండపో అంట. అది యాక్చువల్ ఇది దగ్గర 29 మీటర్లు, 29 మీటర్లు పోగానే ఒక మలుపు ఉంటుందంట. చెవేళ్ళ నిజంగా వాస్తవాన్ని కూడా చెవేళ్ళ రోడ్డు అట్లనే ఉంది, వికారాబాద్ పోయే రోడ్డు.
వీటన్నిటికీ ఎవడు బాధ్యుడు అవ్వాలి? ఇగో చూడు, చిన్న పాప, అయ్యో పాపం, ప్రమాదంలో కన్ను మూసిన తల్లితో సహా పసికందు. దయచేసి మిత్రుల, తెలంగాణ రాష్ట్ర ఎవరైతే ప్రభుత్వం ఉందో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% రోడ్డు రవాణా మినిస్టర్ అయితేంది, ఆర్టీసీ మినిస్టర్ అయితేంది, ఎవరైనా ఆర్ఎన్బి, వీళ్ళందరూ బాధ్యులే. రవాణా శాఖ మినిస్టర్ అయితేంది, ఆర్ఎన్బి మినిస్టర్ అయితేంది, ఎవరైతేంది, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి. వీళ్ళందరూ బాధ్యులే, ముఖ్యమంత్రితో సహా. ఇది ఎట్లా జరిగిందంట అంటే, ఎదురుగా ఓ బస్సు వస్తుందంట. ఈ ఈడంగా చెవేల నుంచి ఓ బస్సు పోతుంది, హైదరాబాద్ ఈ సంగారెడ్డి నుంచి ఒక టిప్పర్ వస్తుంది. ఏమైందంట, ఒక పక్కన గుంత ఉందంట, అది 3 ఫీట్ల గుంత, పెద్ద గుంత ఉందంట. అది ఏం చేసిందంటే తప్పిగా పోయిందంట. తప్పిగా పోయేసరికి అది అతి వేగంతో వస్తున్న బస్సు, అదేవిధంగా అంతే వేగంతో వీడు టిప్పర్ రోడ్డు తప్పిగా పోతే డైరెక్ట్ బస్సు గుద్దుకుంది. ఇవాళ అంతిమంగా ఎవరు? ఇగో చూడు, అక్కడ కాదు, ఇగో రాకాసి రహదారి అని చెప్పి, జాతీయ రహదారి 360 ప్రమాదంగా మారినాయి. 47 కిలోమీటర్లలో పోలీస్ అకాడమీ మన్నెగూడ వరకు ఇరుగ్గా ఉందంట. ఇగో పరిమితి మించి జనాలను ఎక్కించుకోవడం, ఆర్టీసీ కూడా ఎంతమందిని ఎక్కించుకోవాలి, అంతేమంది ఉండాలి కదా. ఇగో చూసినావా, మృతుల కంటే 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తారంట. రేపు పొద్దుగాల మీ ఫ్యామిలీ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటే, పాలకులు ఎవరైతే పాలకులు, గత పాలకులు అయింది, ఈ పాలకుడు అయితే మీ వాళ్ళు ఇలా చనిపోతే 7 లక్షలు ఇస్తే, పరిహారం ఇస్తే సరిపోద్దా? ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని డిమాండ్ చేయాలి. ఇక చూసినావా, కంకర్, అసలుకి యాక్చువల్లీ కంకర్ తీసుకుపోవడానికి అనేక రూల్స్ ఉంటాయి. పైనంగా పట్టా కట్టవలసి ఉంటుంది. ఒక్క ఈ రాష్ట్రంలో ఒక్కడన్నా అసలుకి దాన్ని ఫాలో అవుతుర్రా మీ రూల్స్ని? ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అధికారులు కరెక్ట్ అయిన వాళ్ళు అయితే ఇక్కడ ఏదైతే టిప్పర్ ఉందో, టిప్పర్ మీద పాలిథిన్ కవర్ కప్పుకొని పోవాల్సిన అవసరం లేదా? మైనింగ్ మీద ఏవైతే రోడ్డు మీదకి రాగానే ఓ రైతు పోతుంటే, ఆ రైతు వడ్ల ధాన్యం తీసుకపోతే వచ్చి పోలీసు ఆర్టీఓలు కానీ పోలీసు వాళ్ళు వచ్చి పైన పట్ట కప్పుకొని పోలేదు అని అడుగుతాడు. మరి ఇసోని టిప్పర్ లోడు, ఇసోని ఎందుకన్నా ఈ మునుగోడు ప్రాంతంలో కూడా వాడు మట్టి పోసుకొని పోతాడు, పైన ఏముండదు. అది వచ్చి కంట్లో దుమ్ము పడుతుంటుంది. వాడు పోయి ఎన్నో గుద్దుకొని వస్తాడు. దానికి బాధ్యుడు ఎవడు? మేమేం చేయలేదు, ఆడే పోయి గుద్దుకొని వచ్చిందని చెప్తాడు. నీ రోడ్లు చక్కగా ఉండవు, అటు పోతే కనీసం రూల్స్ కూడా ఉండవు. వాస్తవానికి కూడా ఈ బ్రేకులు గీకులు వాటి సంబంధించిన స్పీడ్ లిమిట్కి సంబంధించిన కూడా ఉంటుంది రూళ్ళు. మరి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవడు? ఈ పాలకుడికి లేదా? అసలుకి ఇగో దిగ్బంధి వ్యక్తం చేయడం అది అనవసరం. ఇగో ఇక్కడ ఆ మృతులలో 13 మంది మహిళలు ఎవరంట. అతివేగ అధ్వానమైన రహదారే దీనికి కారణం అని చెప్తున్నారు. ఇగో చూసినావా, 45 సీట్లే ఉన్నాయంట బస్సులో, 45 సీట్లు ఉన్నాయంట. 45 సీట్లకు 75 మంది ఎట్లా ఎక్కిస్తారా నాయన? తనిఖీలు చేపట్టి ఉన్న వాళ్ళని దింపి ఇంకో బస్సు వేయాల్సిన అవసరం లేదా? ఆ టైంకి ఇక్కడ ఓవర్లోడ్ ఉందంటే ఆ టైంకి ఇంకో బస్సు వేయాలి కదా. జనాల నుండి పైసలు వసూలు చేసే పనిలో ఉన్న శ్రద్ధ ప్రాణాలు కాపాడలేదు ఈ పాలకునికి. నిజం చెప్తున్నా కదా, ఇవాళ ఎవరెవరినంటే ఎవరైతే ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నో ఆయనను, పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మినిస్టర్ని, అదేవిధంగా ముఖ్యమంత్రిని బాధ్యతలు చేయాలి. వీళ్ళు చావడానికి కారణమే వాళ్ళని చెప్పి కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది.
చలో మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇది చాలా బాధాకరం. వాస్తవాన్ని కూడా రోడ్లు మంచుకుంటే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఏరియల్ సర్వేను చేసారు. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక వినియోగిస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయలేం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చూపుతాం. ఇంకెక్కడ ఆల్రెడీ ఇంటింటికి నల్ల వచ్చినా కానీ ఆల్రెడీ అయినట్టు ఇంకా సాగునీరుకు ఒక్కదానికి ఉన్నది సమస్య. అది కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా వెంకటరెడ్డి వెలిబోర్ను ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే పనులను ప్రారంభం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. ఏదైతే ఎస్ఎల్బీసీ ఉందో గతంలో ఎస్ఎల్బీసీకి సంబంధించిన టన్నల్ బోరింగ్ విధానంలో పోతే అక్కడ చాలామంది చనిపోవడం జరిగింది. అట్లా కాకుండా ఇది వెలిబోర్ను ఎలక్ట్రోడ్ మ్యాగ్నెటిక్ సర్వే అని చెప్పి అది ఇక్కడ అధునాతమైన పరికరాలతో రేపు పొద్దుగాల మళ్ళీ ఈ ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ప్రారంభిస్తారని దానికి సంబంధించిన వార్త మిత్రులు ఒక్కసారి లోపల పోయి చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఆటంకాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరుతామని చెప్పి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రపంచ స్థాయి ఆధునికత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అమ్రాబాద్ టైగర్ జోన్ కృష్ణానది పక్క నుంచి సొరంగ తవ్వకం అత్యంత సవాల్తో కూడుకున్నదని, ఇలాంటి ప్రాజెక్టును మరెక్కడా లేదన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకరెడ్డితో కలిసి సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారి వద్ద ఎస్ఎల్బీసీ అవుట్లెట్ టన్నల్ నుంచి హెలిబోర్నో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జాతీయ భౌతిక పరిశోధన సంస్థ నిపుణుల ద్వారా హెలికాప్టర్ ద్వారా సర్వే చేయించడం జరిగిందంట మిత్రులారా. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు, ఆల్రెడీ దగ్గర 60-70 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 40 దాటింది, ఆల్రెడీ 40-50 దగ్గరికి వస్తుంది. అప్పటి నుండి ఈ ఎస్ఎల్బీసీ సొరంగం తోముతూనే ఉన్నామని చెప్తారు. పాలకునికి శుద్ధి లేదు. అక్కడ లక్షల కోట్ల పెట్టి కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ ఇక్కడికి వెళ్ళి ఇంకా ఒక జస్ట్ ఇంకో 10-15-20 కిలోమీటర్లు తోమితే అయిపోతుంది. కానీ దీనివల్ల నల్లగొండ వాస్తవాన్ని కూడా కమ్యూనిస్టు పార్టీలు దగ్గర 2000 అంటే ఎప్పుడైతే 2003 నుంచి అంతకన్నా ముందు నుంచే పోరాటాల ఉద్యమాల ద్వారా అప్పుడున్న రాజశేఖర రెడ్డి పనులు ప్రారంభించిండు. అవి ఇక ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాం. మరి ఈ గవర్నమెంట్ అన్న కంప్లీట్ చేస్తో చూడాలి మిత్రులారా. తగ్గేదే లేదని చెప్పి ప్రైవేటు కాలేజీలు అంటున్నాయంట. మూతపడిన ప్రైవేట్ కాలేజీలు చర్చలకు యాజమాన్యాల నిరాకరణ, పూర్తి బకాయిలు ఇస్తేనే సంప్రదింపులు. ప్రస్తుతం 300 కోట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం, ఇప్పుడే లొంగితే అంతర్గత అలజడి అని చెప్పి యాజమాన్యాలు తేల్చి చెప్పినాయంట. ఈ ఏదైతే డిగ్రీ పీజీ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన దగ్గర ఎన్ని కాలేజీలు 2500 కాలేజీలు ఈ బంద్లో పాల్గొంటున్నాయంట. వాళ్ళకు వాస్తవానికి కూడా వాటితో పాటు ఒక 400 కాలేజీలు దోస్త్ యాప్లో లేని కూడా ఇందులో పాల్గొంటున్నాయనే విషయాన్ని తెలుస్తున్నాం మిత్రులారా. వాళ్ళకి ఇవ్వాల్సిన నిజంగా ఇప్పుడు దగ్గర 5-6 ఏళ్ళ నుంచి ఉన్న బకాయిల్ని 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, 300 కోట్లు ఉంది భయ్. వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు క్లియర్ చేయి. అది కాకుండా వాళ్ళ మీద దాడులు తయారైన పైసలు ఇచ్చే శాతగాక పైసలు అడుగుతారా బిడ్డ మీ కథ చూస్తా అని చెప్పి వాళ్ళ మీద దాడులు. మరి అంతకుముందుకు 2 ఏళ్ళు అవుతుంది కానీ వచ్చి మరి అప్పుడేందుకు చేయలేదు ఈ తనిఖీలు? అసలుకి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే తెలియదా? పర్మిషన్ ఇచ్చింది ఒకడు అధికారులు కదా, పాలకులు. ఈ పర్మిషన్లకు అధికారులకు ఏం సంబంధం లేదా? మరి అప్పుడు సౌకర్యాలు లేవన్న విషయం ఇలా తెలియదా? అంటే ఇప్పుడు పైసలు అడగానే వస్తుంది. అట్లుంది కథ. ఒక ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, మరో ఛాన్స్ కావాలా అని చెప్పి బోరబండ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అంట. కారు బుల్డోజరు మధ్యనే పోటీ అని చెప్పి బుల్డోజర్ను ఓడించాలని చెప్పి కేటీఆర్ అన్నాడు.
వాస్తవానికి కూడా ఒక ఛాయిస్ ఇచ్చినందుకే ఒక ఛాయిస్ ఇచ్చినందుకే హైదరాబాద్ మొత్తం ఆగం చేసిండు. ఉన్నోడికి జోలికి ఓడి పోలేదు, ఉన్నోడింటికి బుల్డోజర్లు పోలేదు. పేదోడు చెరువు పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నోడు, చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నోడు, ఒక అర్ర రెండు అర్రలు కట్టుకున్నాడు, వాడిని గొలిచిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేకు వెంకటస్వామి అలాంటి వాళ్ళ జోలికి పోలేదు. తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు జోలికి పోకుండా ఓన్లీ బుల్డేజర్ పాలన పేదల మీదకి, పేదల సాగుకు వచ్చింది. వాస్తవానికి కూడా ఒక ఛాయిస్ ఇవ్వడం కాదు, ఈసారి ఒడగొట్టుని అన్నీ వస్తాయని చెప్తున్నాగా. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీనే కింగ్ అంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, త్రిముఖపోట్లో గెలుస్తాం, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని కేటీఆర్ పగటి కల కంటున్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో రావాలని కోరుకుంటున్నాం అని చెప్పి కిషన్ రెడ్డి అన్నారు. దానికి సంబంధించిన వార్త. ఈయన అంటే కింగ్ మేకర్ అవుతాడంట. మీకు డిపాజిట్లే రావురా నాయనాడా, మీకు డిపాజిట్లే రావు బీజేపీకి, ఇంకా కింగ్ మేకర్ ఏడవుతారు? మీతో అయ్యేది కాదు, పోయేది కాదు. వాస్తవాన్ని కూడా రాష్ట్రం మంచిగా సస్యశ్యామలంగా ఉండాలంటే బీజేపీ ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం లేదు మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఇగో మిగతా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే శాంతి భద్రత విషయంలో ఎంతో అంతో తెలంగాణ నయం అనిపిస్తుంది. ఇగో ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు అసలుకి ఇక అది కథ వేరే. మిత్రులారా, ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే ఈ ఛానల్ పెట్టిన విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇప్పటిదాకా చెప్పినాం కదా టిప్పర్ టెర్రర్ అని చెప్పి, దానికి సంబంధించిన వార్త మిత్రులారా. అన్ని పేపర్లు కలిపి ఒకేసారి మనం విశ్లేషణ చేయడం జరిగింది మిత్రులారా. ఇప్పుడు కాకపోతే ఎస్ఎల్బీసీ ఇంకెప్పటికీ పూర్తి కాదని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి సర్వే పరిశీలించిన సందర్భంలో బట్టి మాట్లాడిన మాటలు. ప్రైవేటు కాలేజీల బంద్ ప్రశాంతం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల మూత, జీవన్మరణ సమస్య అన్నిటికీ సిద్ధమయ్యాం, కనీసం 5,000 కోట్లు బకాయిలు విడుదల చేయాల్సిందే, 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే, ప్రైవేట్ కాలేజీల యజమాన్య సంఘాల ఆరోపణల తొలి రోజే 90% కళాశాలలు బంద్ అని చెప్పి 98%. చూసినావా నిన్న మాట దాకా అంటివిగా ఆయన నీ అంతా ఆయన ఎవరికి అపాయింట్మెంట్ చేయకపోయేది, ఎవరికి దొరకపోయేదంట. 2 సంవత్సరాలుగా విద్యాదానం చేసే విద్యా సంస్థలకు 2 సంవత్సరాలుగా వాళ్ళ బాధ ఏందో వినాలి కదా, వాళ్ళ బాధ ఏందో విని, అరే మీ సమస్య ఏందయ్యా, మీ సమస్య ఏంది, రేపు ఇంకా 10 రోజులు, ఇంకా 2-3 నెలలు అయితే వాళ్ళకి ఆల్రెడీ పిల్లలకు ఎగ్జామ్లు స్టార్ట్ అవుతాయి. మరి అలా బంధులు పెడితే రేపు భవిష్యత్తు వాళ్ళు ఏంది? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దగ్గర వాళ్ళు నాన్నగా అయితే అటో ఇట అని చెప్పి తేల్చుకోవడానికే వాళ్ళు దీనికి సంబంధించిన బంద్కు పిలిపించడం జరిగిందంట మిత్రులారా. రాజస్థాన్లో ట్రంక్ బీభత్సం అని చెప్పి మళ్ళీ అది ట్రక్కే అంట, అది కూడా బీభత్సం, 19 మంది మృతి అంట. మధ్యలో డ్రైవర్ అంట తాగి. మరి ఏం చేస్తారు పాలకుడు, మద్యం షాపులు ఏడబడితే ఆడ ఓపెన్ చేసి ఎవడు వస్తుండు, ఎవడు పోతుండు, వాడు వచ్చి ఏం చేస్తుండు అనేది ఎవడు పట్టించుకోపోయి ఇక చూసినామా ఇట్లా నడుస్తుంది. వాడు ఏ షాప్లో కొన్నాడో ఆ షాప్ని తీసుకొని వాడిని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తే వీడు మద్యం అమ్ముతారా? రహదారి పక్కెమ్మటల్లా జాతీయ రహదారి పక్కెమ్మటి అన్నీ ఇవే మందు షాపులు. అన్ని రాష్ట్రాలు అదే పని, మన రాష్ట్రంలో అదే పని. బెల్ట్ షాపులు లేసా, స్కూల్ ఉండవు రోడ్డు పక్కన, గల్లీకో స్కూల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. గల్లీకో బెల్ట్ షాపు, ఊరికో వైన్ షాప్ అయితే పెడతాం, ఊరికో స్కూల్ కూడా పెట్టే పరిస్థితి లేదు. అనిల్ అంబానీ ఆస్తుల జప్తి, వాటి ముఖ విలువ 7,500 కోట్లు. అనిల్ నివాసం ఉండే ముంబై ఇల్లు సహా దేశవ్యాప్తంగా ఆస్తుల జప్తి, మనీ లాండరింగ్ కేసులో జప్తు చేసినట్టు ప్రకటించిన ఈడీ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. బీఆర్ఎస్ మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అంటాం. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ వద్ద నిపుణులు చెప్పారు. కాంగ్రెస్ ఏటీఎంగా ప్రాణహిత చేవెళ్ళ, జరంబాట్లో ఇంకా ప్రాణహిత చేవెళ్ళ ఇక్కడ నాయన, ప్రాణహిత చేవెళ్ళ పక్కకు పెట్టి రంగారెడ్డికి
పాలమూరు రంగారెడ్డి వచ్చే నీళ్ళని పక్కకు పెట్టి ఆదిలాబాద్కి పోయారు. ఇది మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ అన్నట్టు. కాళేశ్వరం పేరుతో ఆయన కొన్ని కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకుంటే ఈయన కొత్తగా మళ్ళీ ఏటీఎం ఉండాలి కదా, ఏదో ఒక పేరు అయితే చెప్పాలి కదా, అందుకే ఇది ఒకటి. చలో, ఆన్లైన్ గేమ్స్కు కానిస్టేబుల్ బలి అంట. రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య, వాట్సాప్ గ్రూపులలో సూసైడ్ నోటు. సంగారెడ్డి జిల్లా పట్టణంలో ఒక దారుణం అంట. చదువుకున్న ఆయన, ఉద్యోగం చేస్తే ఆయన ఇగో ఈ ఆన్లైన్ గేమ్లకు బలి అయిందంట. దయచేసి యువత కూడా ఇగో ఈ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడొద్దు. ఈజీ మనీ కోసం అలవాటు పడి ఇగో ప్రాణాల మీద తెచ్చుకుంటారు. ఈయన ఒక్కడే కాదు, ఈడ కానిస్టేబుల్ కాబట్టి ఈయన వెలుగులోకి వచ్చిండు. వెలుగులోకి రాని ఎంతమందో అప్పులు చేసేటోళ్ళు ఆన్లైన్ గేమ్ వల్ల నష్టపోయిన వాళ్ళు. అసలుకి ఆన్లైన్ గేమ్స్ అనేవి బ్యాన్ చేయాలి దేశం మొత్తంలో. అది మిత్రులారా, దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అగ్రకుల పేదల గొంతుగానే ఉంటాడు. మహనీయుల ఆశయాల కోసం ఈ రాష్ట్రంలో ఏదైనా ఛానల్ ఉందంటే అది ఎస్ మీడియాని. దయచేసి చూడడం కాదు, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. 100% ఛానల్ తొందరగా రీచ్ అవుతే 100% మనం ఎక్కువ మందికి రీచ్ అయితే 100% ఏవేవైతే రావాలనో అన్నీ వస్తాయి. అన్ని విధాల వార్తలు మీకు అందించాలన్న ఆలోచనను తెలియజేస్తున్నాను మిత్రులారా. దయచేసి సపోర్ట్ చేయండి. ఈనాడు దినపత్రిక ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి. ఏదైతే ఈ టిప్పర్ టెర్రర్ ఉందో దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా. ఎస్ఎల్బీసీని పూర్తి చేసి తీరుతామని చెప్పి ఎస్ఎల్బీసీకి సంబంధించిన ఒక వార్త రావడం జరిగింది. ప్రజల మధ్య రాని కేసీఆర్ మళ్ళీ సీఎం ఎలా అవుతారు అడిగేది కూడా వాస్తవం అనిపిస్తుంది. కేసీఆర్ కూడా వచ్చి ప్రజా సమస్యలను మాట్లాడాల్సిన అవసరం 2 ఏళ్ళు అవుతుంది. 6 నెలలు సంవత్సరం ఇచ్చినాం అన్నావు, అవకాశం ఇచ్చినావు, దాన్ని మేము యాక్సెప్ట్ చెప్తున్నాం. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కదా, ఇప్పటికన్నా వచ్చి జనంలోకి వచ్చి మాట్లాడు, తప్పే ఉంది. ముడుపులు ఇచ్చినా పుచ్చుకున్న వారిపైన చర్యలు తీసుకోండి అని చెప్పి, లంచం ఎవడైతే ఇస్తాడో లంచం ఇచ్చినోడిని, లంచం తీసుకున్నవాడిని కూడా చర్యలు తీసుకోని హైకోర్టు చెప్తుంది. సబ్ రిజిస్ట్రార్పై విచారణ చేపట్టండి, పిటిషనర్పై కేసు పెట్టండి. స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి డీసీపీకి హైకోర్టు ఆదేశం అని చెప్పి ఒక మరో వార్త చూసే ప్రయత్నం. ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడు. కోకాపేట ఎకరానికి 99 కోట్లంట. మరో 2 విలువైన భూములకు హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలమంట. ఈ నెల 24, 28 డిసెంబర్ 5 తేదీలలో ప్రక్రియ అని చెప్పి మళ్ళా కోకాపేట భూములు ఉన్నాయి. ఏం చేస్తాయి? తర్వాత తరానికి అందియొద్దు. ఎప్పటికప్పుడే మనమే ఏం చేయాలి? మనం ఉన్న భూములన్నీ సహజ సంపద అంతా అమ్ముకొని ఉచిత పథకాల పేరుతోటి 10 రూపాయలు పెట్టాలి, 100 రూపాయలు జైలు, 90 రూపాయలు జైలు వేసుకోవాలి 100కు. ఆ పనిలో ఉండాలి. మరి ఇవి అమ్మకపోతే మళ్ళీ ఎట్లా? ఉన్నకాడికి అమ్ముకొని పోతే మళ్ళీ వచ్చినోడు సిపోయి చేత పట్టుకొని ఉంటాం. అదొక వార్త మిత్రులారా. జూబ్లీహిల్స్ ప్రచారం రసవత్తరం. ఉదయం 7 గంటలకే కార్యక్షేత్రంలోకి మంత్రులంట. ఇక చూసినామా టమాటా విక్రయిస్తున్నాంట. ఎవడైనా ఈ 70 ఏళ్ళ స్వాతంత్రంలో కొంతమంది లెక్కేసుకోవచ్చు. ఉదయం 7 గంటలకే వచ్చి అయ్యా మీ సమస్య ఉందని చెప్పి తిరిగిన మంత్రి ఉన్నాడా? ఓడైనా టమాటాల దుకాణం కాడిపోయి కూరగాయలు అమ్మినోడు ఉన్నాడా? కానీ లేడు. చూసినా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రచారంలో బాగా ఇదిగోని చాలా చూస్తాం. 7 గంటలకే 6 గంటలకే లేకపోతే పోయి ముడ్లు కూడా కడుగుతారు లేపి. రేపు ఓట్లు వేయాలి కదా, అది కథ. అట్లుంటుంది మిత్రులారా. దయచేసి ఎవడైతే జనానికి అందుబాటులో ఉంటాడో, ఎవడైతే జనానికి ఎక్కర వస్తాడో వాళ్ళని మాత్రం 100% గెలిపించాల్సిన అవసరం ఉంది. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఓడించండి. జూబ్లీహిల్స్లో 100% మనకు నేను నవీన్ యాదవ్కు నేను వ్యతిరేకం కాదు. మన జాతుల బిడ్డ. ఒకవేళ రేపు పొద్దుగాల గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను చూసో లేదా అభివృద్ధిని చూసి ఎవడు కాంగ్రెస్ ఆడ గెలిచే పరిస్థితి లేదు. 100% నవీన్ యాదవ్ను, చిన్న శ్రీశైలం యాదవ్ అన్నను చూసి, బీసీ బిడ్డ గారికి చూసి 100% గెలిపిస్తారనుకుంటున్నా. నాకు తెలిసి 100% మీరు ఓడగొడితే 100% 4 లక్షల మంది ఓటర్లు కలిసి
కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే 100% 4 కోట్ల మంది జనాల ఆకాంక్ష నెరవేరుతుంది. అదేవిధంగా 6 గ్యారెంటీలు 420 హామీలు కూడా నెరవేరుతాయనే విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మిత్రులారా.